హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అనువంశిక ఆస్తులలోని కుమార్తెలకు హక్కుల గురించి చాలా ముఖ్యమైన సెక్షన్. మొదటగా 1956లోని ఈ చట్టం వచ్చినప్పుడు కుమారులకు మాత్రమే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది కోపర్సనరీగా హక్కుగా ఉండేది. కానీ కుమార్తెలకు ఎలాంటి హక్కు ఉండేది కాదు. కానీ కాలం మారింది. 2005లో భారత ప్రభుత్వం హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకువచ్చిన తర్వాత కుమార్తెలకు సమానమైన హక్కులు రావడం జరిగింది. ఇప్పుడు కూతురు కూడా కోపర్సనరీ అవుతుంది. అంటే కుటుంబం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలోని ఆమెకు కూడా జన్మ హక్కు ఉంటుందని అర్థం. పార్టీషన్ జరిగితే ఆమెకు కూడా తనదైన వాటా వస్తుంది. అంతేకాదు, కుమార్తెలకు హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా ఉంటాయి. ఉదాహరణకు కుటుంబంలో ఆస్తులతో పాటు అప్పులను కూడా పంచుకోవాల్సిన బాధ్యత కుమార్తె యొక్క బాధ్యత. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020లో ఒక కేసును స్పష్టంగా చెప్పడం జరిగింది. కూతురికి కోపర్సనరీ హక్కు అనేది జననం నుంచే ఉంటుంది. అందువల్ల హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 6 ప్రకారం కుమార్తెకు కూడా కుమారుడి మాదిరిగానే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో సమానమైన హక్కు ఉంటుందని తెలియజేస్తుంది. ఇది మహిళలకు నిజమైన సమానత్వాన్ని ఇచ్చే ఒక గొప్ప చట్ట సంస్కరణగా చెప్పవచ్చు.